ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఏమిటి? ముందుగా రాజపూజ్య అవమానాలని తెలుసుకుందాం, ఓకేనా? తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి స్థితిగా బాగా కనబడుతోంది. అలాగే రాజపూజ్యంలో మీకు యోగం బాగా కనబడుతోంది. అంటే 5 రాజపూజ్యం ఉంటే 4 అవమానంగా కనబడుతోంది. మరి ఆదాయం ఎలా ఉంది? 5 ఆదాయం ఉంటే 14 ఖర్చు ఉంది. వీరికి మరి ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది కదా, మరి ఏమైనా ప్రమాదంలో పడతామా? అసలు ఈ సంవత్సరంలో ఇల్లు కొనాలనుకుంటున్నాం స్వామి, ఇల్లు కొనాలా వద్దా? పొలం కొనాలనుకుంటున్నాం, కొనాలా వద్దా అడిగితే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ధన ప్రాప్తి ఉంటుంది. ఎందుకంటే రాజపూజ్యం బాగా ఉందిగా, అంటే మీ మాట పలుకుబడి బాగా ఉంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేటువంటి శుభగడియలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటిది సాధించగలిగే శుభయోగాన్ని పొందుకోబోతున్నారని చెప్పవచ్చు. నేను ఇందాకన్నా కదా, గ్రహాల యొక్క నక్షత్ర ఫలితాన్ని బట్టి నేను కొన్ని విషయాల్ని తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పంచాంగంలో చూసి, స్వానుభవంతో చూసి, రాబోయేటువంటి గోచార గురుడు యొక్క మార్పును చూసి చెప్పే ఫలితాలు ఇవన్నీ కూడా. కాబట్టి మీరందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నా గౌరవం మీకు బాగా ఉంది కాబట్టి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందకరమైన సంపద, ఆరోగ్య లాభము, బంధుమిత్రుల సమాగమము, వివాహ ప్రయత్న లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా చాలా బలంగా కనబడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ గురుడు యొక్క మార్పు వృషభ రాశి వారికి ఎలా ఉంది? 3వ ఇంటికి, తర్వాత 4వ ఇంటికి మారుతున్నాడు. 3వ ఇంటిలో ఉచ్చస్థితిలో మంచి లాభాన్ని కలిగిస్తాడు. గోచార చతుర్థ స్థానం మిత్రక్షేత్రం, అక్కడ కూడా మీకు లాభాన్ని కలిగిస్తాడు. గృహ లాభాన్ని కలిగిస్తాడు, ఉద్యోగ లాభాన్ని కలిగిస్తాడు, విద్యా పరిపూర్ణత ఇస్తాడు. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనకనక వస్తువాహన ప్రాప్తి కూడా ఉంటుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. మంచి పెట్టుబడులు పెట్టవచ్చు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, మంచి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. ఎందుకంటే మాట తీరు బ్రహ్మాండం ఉంది కదా, ఎక్కడైనా మీ మాట నెగ్గుపోనే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మరి శని కూడా లాభంలో ఉన్నాడుగా, శని లాభకారకుడైనాడు, లాభస్థానంలో ఉన్నాడు. తప్పకుండా మీకు శని వల్ల ప్రయోజనం ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, ఆనందకరమైన సంపద ఉంటుంది, వివాహ నిశ్చయితాంబులాలు జరిగే అవకాశాలు ఉంటాయి, కుటుంబ సఖ్యత ఉంటుంది, బంధుమిత్రులతో సమాగం ఉంటుంది, ప్రయాణ లాభాలు ఉంటాయి, తీర్థయాత్ర సేవన ఉంటుంది, కొత్త ఉద్యోగంలో మార్పు ఉంటుంది, ఉద్యోగంలో హైక్ రావచ్చు, లేదా సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగం మార్పు ఉంటుంది, లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంలోకి ఉద్యోగం మార్పు కోసం డిప్యుటేషన్ మీద వెళ్తారుగా, అటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగం కూడా ఉంది. అంటే ఒక రకంగా ప్రధానమంత్రి కార్యాలయంలో మీరు ఉన్నత స్థాయి ఉద్యోగం చేసే అవకాశం కూడా మన తెలుగు వాళ్ళకి, ఈ రాశి వారికి తప్పకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఊహించని విజయం కూడా ఉంది. ఒక్కొక్కసారి ఉన్న చోటనే మిమ్మల్ని అక్కడే కూర్చోబెడతారు. అంటే మీ యొక్క తెలివితేటల్ని ఉపయోగించుకునే వాళ్ళు కూడా లేరు. అలాంటి స్థితి కూడా ఈ రాశి వారికి కనపడుతుంది. అంటే మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క టాలెంట్ని యూజ్ చేసుకునే వాళ్ళు లేరు. అంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి దాని ఏమంటారంటే ఈగో, పై అధికారులు మిమ్మల్ని ఈగో, ఇదేంటి ఇలా చేస్తాడా, ఇలాంటి ఈయన ఎందుకులే, పర్లేదు ఈయన కంటే తక్కువ నుండి తీసుకుందాం, లేదా ఈవిడ కంటే ఇంకో వ్యక్తిని తీసుకుందాం. అంటే మీ యొక్క తెలివితేటల్ని ఉపయోగించుకోవాలన్నటువంటి ఈగో ఉంటుంది. అటువంటి దానివల్ల కూడా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అది పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? భగవద్గీత పారాయణం 11 అధ్యాయాలు చదవండి, 1 నుంచి 11 వరకు చదవండి. అద్భుతమైనటువంటి జన వశీకరణ శక్తి పెరుగుతుంది. లలితా సహస్రనామ పారాయణ చేయండి, అద్భుతమైనటువంటి జనాకర్షణ పెరుగుతుంది. సౌందర్యలహరి పారాయణం చేయండి, తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా సంకల్ప సిద్ధి నెరవేరడానికి రాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం, ఏకాదశ లాభస్థానంలో శనిగ్రహం ఉండడం వల్ల ఆ శనేశ్వరుడు మీకు అనుకూలమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ధనయోగాన్ని, విద్యా సంపదను కలిగిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించుకోండి. గురుడు యొక్క తృతీయ సంచారము, చతుర్థ సంచారం కూడా విద్యాలాభాన్ని కలిగించే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. మీకు ధన కనుక వస్తువాహన ప్రాప్తి కూడా ఉంటుంది, గృహలాభం కూడా ఉంటుంది, ఆరోగ్య లాభం కూడా మీకు బలంగా ఉంటుంది. శుభకరమైన సంతాన వార్తలు కూడా ఈ వారంలో ఉన్నాయి, ఈ సంవత్సరంలో ఉన్నాయి. సంతానం వల్ల కూడా మీకు గౌరవం పెరిగే అవకాశం ఉంది. మీ సంతానం వల్ల మీ గౌరవం, అలాగే మాతాపితృల సౌఖ్యము, ఆనందకరమైన ప్రయాణాలు కూడా ఈ రాశి వారికి. కొత్తగా ఇల్లు కొనుగోలు చేయడం, కొత్త ఇంటిని అందంగా మార్చుకోవడం, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, మొబైల్ లాంటివి, బైక్ లాంటిది, కార్ లాంటిది కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అటువంటి కొనుగోలు కూడా మీకు ప్రశాంతతని, ఆత్మసంతృప్తిని కలిగిస్తాయి. అలాగే స్థాన మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, లేదా వివాహ సంబంధ విషయంలో, అత్తగారింటికి వెళ్ళే విషయంలో కావచ్చు, తప్పకుండా మీకు స్థానం మార్పు కూడా పొందుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది.
కన్సల్టెన్సీ మీద తప్పక ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్తలు వినే అవకాశం, మంచి ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదరులతో సోదరిమణులతో అనుబంధం బాగా ఉండడం, విద్యా పరిపూర్ణత బాగా ఉండడం, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి జూలై ఆగస్టు నెలలో కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు మీకు. అదేమిటంటే ఎందుకు అంటే గురుడి యొక్క స్థాన మార్పు ప్రారంభంలో కొన్ని ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. డబ్బు విషయంలో అధికంగా ఖర్చు పెట్టడం లేదా అతి పినసనారిగా ఉండడం, ఈ రెండు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆ విషయంలో కాస్త పెద్దవాళ్ళు చెప్పే మాటను వినే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అని అడిగితే తప్పకుండా మీకు అటువంటి ప్రయోజనం ఉంది. కాకపోతే ప్రతి మాస ఫలితాలు మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయా మాసాల్లో ఆయా వారాల్లో మీకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, అష్టమ స్థానంలో షష్టమ స్థానంలో గ్రహ సంచారాన్ని బట్టి తెలుసుకోవాలి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు కూడా మీకు లాభాన్ని కలిగించే అవకాశంగా చెప్పబడుతోంది. మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనం పొందుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? తప్పకుండా మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కానీ మళ్ళీ స్వామి కానీ అని మధ్యలో పెడతారు. ఏదో సినిమా ప్రోగ్రాం, అది టీవీ ప్రోగ్రాంలో ఒక ఆయన 1 minute అన్నట్టుగా మీరు చెప్తున్నది. కానీ అంటే మీకు ఏప్రిల్ బాగా ఉంది, జూన్ బాగా ఉంది, ఆగస్ట్ బాగా ఉంది, నవంబర్ బాగా ఉంది, మార్చి బాగా ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్లో మార్చి బాగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని ఆ సమయాల్లో మీరు విదేశీ ప్రయాణానికి ఉద్యోగరీత్యా కానీ విద్యారీత్యా కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మీకు శుభకరంగా ఉంది, మంగళప్రదంగా ఉంటుంది. మరి విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి వెళ్ళగలిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా మీకు అటువంటి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం, మీరు మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ విదేశాల్లో విద్యా నిమిత్తమై ఉద్యోగ నిమిత్తమై వెళ్ళడానికి కూడా అవకాశాలు బలంగా ఉన్నాయనే విషయాన్ని గమనించుకోవచ్చును. అలాగే శుభకార్యాలు తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం కూడా ఉంటుంది. అలాగే వ్యాపారం ఎలా ఉంటుంది స్వామి అంటే అన్ని రకాల వ్యాపార లాభాలు ఉన్నాయి. కొన్ని వ్యాపారాల్లో మీరు అనుకున్నటువంటి ప్రయోజనం లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మద్యపాన వ్యాపారం ఉంది, మీరు అనుకున్నటువంటి స్థాయి వ్యాపారం జరగకపోవచ్చు. అలాగే ఈ ఐరన్ సంబంధించిన వ్యాపారం ఉంది, అనుకున్న స్థాయిలో మీరు నడవకపోవచ్చు. సిమెంట్ వ్యాపారం ఉంది, అనుకున్న స్థాయి వ్యాపారం నడవకపోవచ్చు. కానీ ఫార్మా, ఐరను, అలాగే సిమెంటు, ఐరన్ కానివ్వండి, సిమెంట్ తక్కువగా ఉంది, యావరేజ్గా నడుస్తుంది. అలాగే మీకు ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంది. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోదరుల మధ్య ఆస్తి పంపక లాభాలు ఉంటున్నాయి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం ఉంటుంది, విదేశాల్లో ఈవెంట్స్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఫార్మా ఇండస్ట్రీలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయక పరిస్థితి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లావాదేవీల్లో ధనలాభాన్ని, మంచి అనుకూలతని, మంచి శుభయోగాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. మరి రాజకీయ రంగంలో పదవి లభించే అవకాశం ఉంది. కళాకారులు కూడా అభివృద్ధి ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, క్రీడాకారులకు రివార్డు ఉన్నాయి. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటులకి కలిసి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రతి పనిలో ఆశించినటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. అయితే మీకు ఆగస్టు నెలలో కానీ లేదా రేపు వచ్చేటువంటి ప్రారంభం ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారానికి ముందు శస్త్రచికిత్స జరగడానికి అవకాశం కూడా ఉంది. జాగ్రత్త. కొంతమంది వ్యక్తులు ఈ ఆగస్టు మాసంలో మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే మాత్రం ప్రమాదాన్ని పొంచి ఉంది. మీ వల్ల ఇంకొంతమంది కూడా నష్టం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఆ మాసంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. మరి ఆగస్టు మాసంలో మాస ఫలితాలను బట్టి ఏమైనా మార్పులు చేర్పులు కనుక ఉంటే చూసే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఏదేమైనా మీకు లాభసాటి వ్యవహారం ఎక్కువ కనబడుతుంది, ఖర్చు తక్కువ కనబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో మీకు ఆనందకరమైన ధనము, ఆరోగ్యం, ఐశ్వర్యం, రుణపీడా పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ముఖ్యంగా ఆస్తిపాత్రలు కొనుగోలు చేయడం, తీర్థయాత్రలు చేసే అవకాశం, ప్రయాణం వల్ల లాభాలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ఇలా అనేక శుభాయుగాలు కూడా మీ జాతకంలో బలం కనబడుతున్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, అలాగే ఈవెంట్ చేసేవారికి, అలాగే ముఖ్యంగా ఈ వైద్యులు, వైద్య బృందాల వారు
ఏదైనా వైద్యాలయం కనుక నిర్మించాలనుకుంటే కూడా తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు అటువంటి శుభమైనటువంటి పరిణామాలు బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి ప్రయత్న లాభాలు, ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగడానికి అవకాశాలు మాత్రం చాలా బలంగా ఉంటున్నాయి. అయితే ఈ రాశి వారికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ అత్యుత్సాహం వల్ల కొంత నష్టాన్ని పొందుకోవడం, ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. డిపెండెన్స్ ఏమాత్రం పనికిరాదు. మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఒకళ్ళ మీద ఎట్టి మీద ఆధారపడే ప్రయత్నం చేయకండి, దానివల్ల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పూచికత్తుగా సంతకాలు పెట్టే ప్రయత్నం ఏమాత్రం చేయకండి. అలాగే మీ డబ్బుని మీరు చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అంటే పరోపకారం ఇదం చేయడం కరెక్టే, కానీ తన్నుమాలిన ధర్మం ఉండకూడదు కదా. కాబట్టి ఎవరికి ఎంతవరకు సహాయం చేయవచ్చు అంతవరకు మాత్రమే మీరు ముందుండండి. అనవసర వ్యక్తులకి అనవసర అపాత్ర దానం చేసే ప్రయత్నం చేస్తే మీకు మీరు నష్టపోయేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి ముఖ్యంగా రైతన్నలు ఏ పంట వేస్తే బాగుంటుందంటే మిర్చి పంట బాగా పండుతుంది. పొద్దుతిరుగుడు పువ్వు, చెరుకు పంట, అలాగే చిలగడ దుంపలు అంటే మొరంగడ్డ అంటారు, తర్వాత బంగాళాదుంపలు, తర్వాత మనకి పత్తి, అలాగే మినుములు, అలాగే తైదలు, కందులు, ఇలాంటి పంట మీకు బాగా పండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పంటలపైన దృష్టి సారిస్తే చాలా మంచిది. వరి వంగడాలు మంచివే, కానీ కాస్త ధాన్యపు గింజల వల్ల మీకు మంచి లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక అటువైపు కనుక మీరు మొగ్గు చూపితే లాభాన్ని పొందుకోవచ్చును. అలాగే మీకు మత్స్యకారులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉందనే విషయాన్ని ఇందాకే చెప్పాను. తప్పకుండా కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వస్త్ర లాభం, ఆనందకరమైన శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యలో, ఉద్యోగంలో రాణింపు కూడా బలంగా ఉంటుంది. తప్పకుండా అనుకున్నది సాధించే వ్యక్తిత్వం, కుటుంబ పరంగా ప్రశాంతంగా ఉంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందకరమైన ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.